నరసరావుపేటలో రవాణా శాఖ అధికారుల అవగాహన ర్యాలీ హెల్మెట్ ధరిద్దాం ప్రాణాలు కాపాడుకుందాం పేరుతో ర్యాలీలో నరసరావుపేట ట్రాఫిక్ పోలీసులు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ రామినేని ప్రసాద్ పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని వాహనదారులకు అవగాహన కల్పించారు అధికారులు. రమేష్ బాబు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని నరసరావుపేట. మనకి గౌరవనీయులైన ఆనరబుల్ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు మన జిల్లా కోర్టు జడ్జి గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము ప్రతిరోజు మన నరసరావుపేట పట్టణంలో హెల్మెట్ గురించి అవగాహన ర్యాలీలు జరపమని చెప్పారు. దాంతో భాగంగా ఈరోజు ఇక్కడ మన ఎంఏ గారు, నేను, మరి మన అడ్వకేట్ ప్రసాద్ గారు, ఇంకా అందరు కూడా ఆటో వర్కర్స్ అందరు కూడా ఇక్కడ ఆర్టీసీ స్టాఫ్ అందరు కూడా జాయిన్ అయ్యి ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకి మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నరసరావుపేట పట్టణంలో రహదారి భద్రత మరియు హెల్మెట్ ధారణపై ఒక అవగాహన ర్యాలీని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు పోలీసు వారు కలిసి మరి ట్రాఫిక్ మరియు స్థానిక న్యాయవాదులు అందరూ కలిసి హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా హెల్మెట్ ధరించకుండా వాహనాలని నడపడం వల్ల ఎంతోమంది తమ విలువైన ప్రాణాలని కోల్పోతున్నారు. ప్రతిరోజు కూడా ద్విచక్ర వాహనాలు ఏదో ఒక వాహనంతో తగలటం వల్ల ముఖ్యంగా హెడ్ ఇంజరీస్ ఎక్కువైపోయి రోడ్డుకి తగలటం కానీ ఏదైనా వెహికల్కి తగలటం వల్ల హెడ్ ఇంజరీ అయ్యి వాళ్ళ యొక్క విలువైన ప్రాణాలని కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అందువలన ప్రజలందరూ కూడా ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా వాహనాలని నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలని నడపవలసిందిగా కోరుచున్నాము. అలాగే మరి మద్యం సేవించి వాహనాన్ని నడపరాదు. ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణం చేయకూడదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపరాదు. వాహనం నడిపేటప్పుడు అన్ని రికార్డ్స్ని అమలులో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ని వాహనంలో పెట్టుకొని వాహనాన్ని నడపాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే 5,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే 1,500 రూపాయలు, మరియు ఇన్సూరెన్స్ లేకుండా నడిపితే 1,500, పొల్యూషన్ లేకుండా వాహనాన్ని నడిపినట్లయితే 1,500 రూపాయలు ఫైన్ మోటార్ వాహన చట్టం ద్వారా విధించబడుతుంది. కావున వాహనదారులందరూ కూడా ఈ విషయాలన్నింటినీ గమనించి వారు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణం చేయవలసిందిగా కోరుచున్నాము.